నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి దగ్గరికెళ్లారు. దేనికి? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని తమ వాళ్ళ నుండి పవన్ కళ్యాణ్ గారికి ఒత్తిడొస్తుంది. సో ఏం చేయమంటారు అని అడగడానికెళ్తే అమిత్ షా గారేమో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరు, అలానే టెంపరరీ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకో అని చెప్పి హితబోధ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారే మనకి పర్మనెంట్ ఫ్రెండ్, బాబు గారు కాదు, కాబట్టి కాస్త ఆచితూచి అడిగెయ్యు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారట. ఇది చెప్తుంది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. సరే, ఆయనకి ఎలా తెలుసు? పవన్ కళ్యాణ్ గారు అంటే అమిత్ షా గారు చెప్పిన మాటలు తమ నాయకులతో వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ ద్వారా ఆయనకి తెలిసింది అని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్లో ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు. మరి ఈ వాస్తవమేనా? నిజంగా ఇదే జరిగితే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అగెయిన్స్ట్ గా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు? ఇప్పుడు ఇలాంటి డౌట్స్ అనేకం వ్యక్తమవుతున్నాయి ఈ ఆర్టికల్ చదివాక. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయా సార్? ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్న మాటలు చూస్తుంటే ఏది నమ్మాలో మాకు అర్థం కావట్లా. ఒకటి, ఇది ఎప్పుడైనమ్మా అనుభవం పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానం కూడా పెరగాలి, తగ్గకూడదు. అంటే మనం చెప్తుంది ప్రజలు వింటున్నారు కదా, ఎంతో కొంతమంది నమ్ముతారు కదా అనే ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏమవుద్దంటే విలువ డ్రాస్టిక్గా తగ్గిపోద్ది. పవన్ కళ్యాణ్ గారికి ఒక బయట వ్యక్తులు ఎవరైనా కావచ్చు, నువ్వు ఇలా చేయి, ఇలా నడుపు పార్టీని, లేకపోతే ఇలా ఉండు అని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? ప్రధానమంత్రి మోదీ గారే పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారు మోదీ గారిని కలిసినా, లేకపోతే అమిత్ షా గారిని కలిసినా, ఎవరిని కలిసినా కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు కలిసినప్పుడు రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతారే తప్ప రాజకీయ చర్చలు ఉండవు. అక్కడ రాజకీయ చర్చలే ఉండవు. అంతా ఎందుకమ్మా, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించి బయటకు వచ్చి ఈ నిర్ణయం తీసేసుకున్నాడు. అంతేగాని ఆల్రెడీ పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో మాట్లాడి చేయాల కలిసి వస్తారని కోరుకుంటున్నాను అన్నాడు. ఆయన వస్తారు లేదా లేదన్నట్టుగా. అంటే రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు ఆయన. స్టేట్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్ ఆయన సిద్ధాంతం అది. ఆయన ఏదో అమిత్ షా గారు పిలిచి మాట్లాడినట్టు, మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్స్టెంట్ ఫ్రెండ్ ఏమో చంద్రబాబు గారు, కాబట్టి ఆ విధంగా మాట్లాడొద్దు. ఇది మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని అడిగారట, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి అతను అరెస్ట్ చేయండి అని చెప్పేసి. దానికి అమిత్ షా గారు ఈ విధంగా చెప్పారట. ఈ విషయం మా పార్టీ కోర్ కమిటీ నాయకులతో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆయనకి తెలిసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఇలాగా అంటే, మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రస్థానం ఉంది, మీకు ఒక ప్రొఫెసర్గా ప్రస్థానం ఉంది, ఒక ఎమ్మెల్సీగా కూడా చేశారు. రాజకీయ నాయకుడిగా అంటే దాన్ని ఏమంటారో ఆ ప్రభావం పడకుండా నీళ్ళలో చేశాడు ఆయన. సరే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అన్నది పదే పదే నిరూపించుకుంటున్నారు. మీరు కాదనట్లా, తప్పలేదు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు మేము కాదనం. కానీ తెలిసి తెలియనట్టుగా, తెలియంది కూడా తెలిసినట్టుగా కూర్చుని ఏదో ఛానల్లో, ఆ ఛానల్ వారు నెలకేదో నాకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, అది కూడా ఏదైనా సంచలన విషయం మాట్లాడితేనే తనకి ఇంకా విలువ పెరుగుద్ది, తనకి జీతం పెరుగుద్ది, తనకి వ్యూవర్షిప్ పెరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడితే ఏమవుద్దంటే విలువకు తగ్గిపోద్ది. ఏంటంటే ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పెట్టని అందరికీ తెలిసిందే. మీరు పలానా ఛానల్లో నెలకింత అమౌంట్ తీసుకుని కూర్చుంటున్నారని చెప్పి ప్రజలందరికీ తెలిసింది, తప్పులేదు. మీ మనుగడ గురించి వ్యక్తిగత జీవితం చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ నోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా అంటే అది ప్రచారంలోకి వస్తుంది కదా, దానివల్ల ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ పెరుగుద్ది కదా అనుకుంటే అది విలువ దిగదార్చుకున్నట్టే. మిమ్మల్ని అడుగుతున్నానండి ప్రొఫెసర్ గారు, మీరు చాలా అనుభవం ఉంది, నాకు చాలా జ్ఞాని అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా, మీ జీవితంలో ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం చూపించారా? సమస్యలు ప్రతి వాళ్ళు చెప్తారమ్మా, మీరైనా నేనైనా గూగుల్లో కంఠాపాఠం చేసి చదువుకుని చక్కగాను ఆ కూర్చుని ఇలా వీడియో ముందు కూర్చుని మాట్లాడేయచ్చు, చేసేయచ్చు. కానీ సమస్యలు చెప్పడం కాదు, సమస్యలకి సామరస్యపూర్వకమైన పరిష్కారం చూపించేవాడిని మేధావి అంటారు, సమస్యలు చెప్పేవాడిని మేధావి అనరు. మీరు ఏ మేధావి అనుకుంటున్నారు కాబట్టి, మీరే ఊహించేసుకుంటున్నారు కాబట్టి, ఏకసంతాగ్రహిణి అని రకరకాలుగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి, మీరు మీ జీవితంలో ఏదైనా ఒక ప్రజా సమస్యకి, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం చూపించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఏమీ లేవు. కేవలం ఏంటంటే
మిమ్మల్ని ఒక ఒక మేధావిగానో చదువుకుందగానో అన్నట్టుగా మీరు క్రియేట్ చేసుకుని ఒక ఛానల్ పెట్టుకుని మీ వ్యక్తిగతంగా 4 రకాల సబ్జెక్టులు కంఠస్థం పట్టి వాటిని విపులీకరించి మాట్లాడడం అనేది మాత్రమే మీకు తెలుసు. సరే, మీ బతుకు తెరువు గురించి ఏదో ఛానల్ని పట్టుకున్నారో ఆ ఛానల్ ద్వారా నెలకెంత జీతం తీసుకున్నారో తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అనేటప్పుడు ఒక వేలు చూపిస్తే 4 వేలు మీ వైపు చూపిస్తాయి. అంత సాహసం చేసేటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరోల్లో ఉన్నటువంటి అనేక వ్యక్తుల్లో మీరు అని బయట ఆరోపణలు ఉన్నాయి. మీలాంటి వ్యక్తులందరినీ ఎర్నలిస్టులు అంటారు, ఎర్నలిస్టులు అంటారు, ఎర్నలిజం అంటారు. జర్నలిజం కాదు, ఎర్నలిజం. అటువంటి ఎర్నలిజం చేసే ప్రభావం మీమే ఉంది. ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడు. మీరు అండమంటే ఆ వాగుడిని పట్టుకుని వేరే పత్రికోడు చేసి అది పెద్ద ఆర్టికల్గా రాయడం ఏంటో, అసలు ఏంటిది? అమరావతి మీద విషయం చిమ్ముతారు. ఏమన్నా చంద్రబాబు గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని మీద విషయం చిమ్ముతారు. మళ్ళీ కోటింగ్ వేస్తారు దానికి. మధ్యలో వాళ్ళకి ఏమన్నా వ్యూవర్షిప్ తగ్గిపోతున్నా, ప్రజాదరణ తగ్గుతున్నట్టు అనిపించిన వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లేపుతో ఒక వీడియో పెడతారు. ఇది ఒక గేమ్ ఇది. ఈయన వెళ్తున్నటువంటి ఛానల్ కానీ వీళ్ళందరూ చేసే పనులు ఏంటంటే ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం, వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ వ్యూవర్షిప్ కానీ డిఫరెంట్ తక్కువ అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటా లేదా పొగుడుతా ఒక ఏవి రెడీ చేయడం. ఇదో జరుగుతూనే ఉంది. ఈయనే కాదండి, ఇంకా ఇటువంటి జర్నలిస్టుల ముసుగులో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరోల్స్, అది పార్టీలు పేరోల్సా లేకపోతే ఛానల్స్ పేరోల్స్లో ఉన్నారు. వాస్తవాలు చెప్తే ప్రజలు నమ్ముతారండి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనకి ఎంత విలువ ఉంటుందంటే ఏదన్నా మాట్లాడాడంటే ఆ మాటకు తగ్గట్టుగా విలువగా మాట్లాడు ఆయన. అవును సార్. ఒక పరిష్కారం చెప్తాడు. దానివల్ల కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఓపెన్గా మాట్లాడతాడు ఆయన. స్టడీ చేస్తాడు. ఎవరు ఏంటని చెప్తాడు. అందరూ కొంతమంది అతను విమర్శించవచ్చు. ఏంటంటే అతను ఉదాహరణకి ఎందుకు చూపించానంటే మేధావుల్లోని అందరిని ఒక గాడిని కట్టలేరు. ఇటువంటి వ్యక్తులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గతంలో కూడా చెప్పాను నేను. గతంలో ఛానల్లో కూడా ఆయన నేనే మేధావిని, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు, అందరూ మాట్లాడినప్పుడు మాత్రం నేను ఏలు పెడతాను అంటే కుదరవు రాజకీయాలు. మొన్న ఏదో మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో మోదీ గారు కలిసినప్పుడు హైదరాబాద్లో పని ఏంటని కూడా మాట్లాడుతున్నాడు ఈయన మేధావి. అసలు నీకు ఆంధ్ర రాజకీయాలతో నీకేం పని నాగేశ్వరరావు గారు? అసలు ఆ లెక్కన మాట్లాడుకుంటే నువ్వు తెలంగాణకు సంబంధించిన వ్యక్తువు, తెలంగాణలో ప్రొఫెసర్ చేసావు, తెలంగాణలోని ఎమ్మెల్సీ చేసావు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుకో. ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి నీ అర్హత ఏంటి అని అడిగావనుకో తప్పు అవుద్ది. కరెక్ట్ కాదు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ మరి ఆ విధంగా విమర్శనం చూసా హైదరాబాద్తో పని ఏంటి, హైదరాబాద్లో కూర్చుని అలా హైదరాబాద్లో వాళ్ళు పలకించడానికి ఆ ఇంటికి వెళ్ళారు, హైదరాబాద్లో వీళ్ళకి ప్రొడక్షన్ ఏంటి, రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. నీ మేధావితనంతోటి నీకున్న పరిచయాలతోటి తెలంగాణ ప్రభుత్వం దగ్గర కూర్చుని ఒకసారి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలకు బాకీలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పించు. నీ మేధావితనం ఏంటో నీ ఏదో ఉంటారు కదా, అవన్నీ ఏంటో తెలిసిపోద్ది. అంటే నేను పరిధి దాటి మాట్లాడకపోవడం కారణం ఏంటంటే మనకి ఒక సభ్యత సంస్కారం మనకు తెలుసు, మనకంటే వయసులో పెద్ద అయినా చదువుకున్న వ్యక్తి. కానీ ఆ విలువని గౌరవాన్ని అతనే తగ్గించుకుంటున్నాడు, పదే నిరూపించుకుంటున్నాడు. మీరు అనుకున్నంత మేధావులు కాదు, మీరు అనుకున్నటువంటి విద్యత నాకు లేదు, నాకు డబ్బే ముఖ్యం, నాకు ప్రచారమే ముఖ్యం. ఇదే మాట పదే నిరూపించుకుంటున్నాడు. నేను అన్నాను ఇంకెంతకాలం ఏదైనా వచ్చినప్పుడు అనుకుంటాను సర్లే ఎంతకంటే దిగజారాలి అయినా అనుకుంటాను. కానీ రోజుకి నిరూపిస్తాడు ఆయన. నేను ఎప్పుడు దిగజారుతూనే ఉంటాను, నాకు డబ్బే ముఖ్యం తప్ప ప్రచారం ముఖ్యం తప్ప నాకు విలువలు ఏం ముఖ్యం కాదు అనేటువంటి విధానం అతను నిరూపించుకుంటున్నాడు. ఎప్పటికైనా సమాజం తెచ్చుకుంటుంది, ప్రజలు చిచ్చి అంటారనేది ఆ ఇంగిజ్ఞానం ఎప్పటికైనా కలిగి ఉంటే ఎప్పటికైనా నేను మాట్లాడే మాటకి విలువ ఏంటి అనేది ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసుకోకపోతే ఆయన ఇష్టం, మనం ఏం చేసేది లేదు, ప్రజలే తీర్పు చెప్తారు ఏదో రోజున. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.